మీరు రోజుకు కనీసం ఒక్కసారైనా ఫోన్పే, గూగుల్ పే లేదా పేటీఎం వాడుతున్నారా? టీ షాప్కి వెళ్ళి టీ తాగినా, కూరగాయలకి వెళ్ళి కూరగాయలు కొన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే 2000 రూపాయలు దాటితే యూపీఐ ఛార్జెస్ పడతాయని చెప్పి ఇటీవల ఒక ప్రచారం అనేది చాలా రూమర్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ వార్త మీకోసమే. ఇందులో నిజమెంత, నిజంగానే ఛార్జెస్ పడుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇటీవల నేషనల్ పేమెంట్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ వీరిద్దరు కూడా యూపీఐ లావాదేవీలపై కొత్త మార్గదర్శనం తీసుకొచ్చారనమాట. ఈ మార్గదర్శకాల సూచన ప్రకారం ఏంటంటే, ప్రచారంలో ఉన్న ఒక వార్త సారాంశం ఏంటంటే 2000 రూపాయలు యూపీఐ లావాదేవీలపై ట్రాన్సాక్షన్ జరిగితే 1.1% ఛార్జ్ అనేది పడుతుంది అనేది వార్త సారాంశం. అసలు ఇందులో నిజమెంత? ఈ నిజం గురించి తెలుసుకుందాం. P2P అంటే పర్సన్ టు పర్సన్. అంటే ఇప్పుడు మన ఫోన్ నుంచి ఫోన్పే ఓపెన్ చేసి లేదా గూగుల్ పే ఓపెన్ చేసి మన ఫోన్పే నుంచి వాళ్ళ కాంటాక్ట్స్ అంటే మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే ఫోన్పే కానీ లేకపోతే వాళ్ళ ఫోన్పే ఓపెన్ చేసిన స్కాన్ కానీ ఓపెన్ చేసినాక మనం ఫోన్పే నుంచి అమౌంట్ కడితే మనకేం ఛార్జెస్ పడవు. తర్వాత పేటిఎం అంటే ఫోన్పే నుంచి మర్చెంట్స్ అంటే మనం ఇప్పుడు బయట సంబంధించి బయట షాప్లో కానీ లేకపోతే ప్రొవిజన్ షాప్లో కానీ మనం ఏమైనా లేకపోతే కూరగాయలు కొన్నా కానీ సరుకులు కొన్నా కానీ టీ షాప్లో టీ తాగినా కానీ లేకపోతే మనం సోనీ విజన్ కానీ వెళ్ళి టీవీని కానీ లేకపోతే ఏమైనా పర్చేస్ చేసినప్పుడు కానీ మనం స్కాన్ చేస్తూ ఉంటాం. వీటికి కూడా ఛార్జెస్ పడవు. ఎవరి ఛార్జెస్ పడతాయి? మనం అమెజాన్ పే వ్యాలెట్ కానీ లేకపోతే గూగుల్ పే వ్యాలెట్స్ కానీ లేకపోతే కొన్ని వ్యాలెట్స్ ఉంటాయి అన్నమాట, పేటిఎం వ్యాలెట్స్ లాంటివి. ఇలాంటి వాటికి మనం ఏంటంటే పర్చేజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం కొంతమంది అమెజాన్ పే వ్యాలెట్ ఓపెన్ చేసేసి స్కాన్ చేస్తారు. అలా స్కాన్ చేసినప్పుడు ఏముందంటే వాళ్ళకి మాత్రమే ఛార్జెస్ పడతాయి. అది కూడా ఏంటంటే మర్చెంట్ పేమెంట్ ఫీజు పడుతుంది అనమాట వాళ్ళకి. అది కూడా ఎవరికి పడుతుంది? వినియోగదారుకి పడుతుంది అనమాట. అంటే స్కాన్ చేసిన వాళ్ళు పడుతుంది అనమాట. ఆ స్కాన్ చేసి తీసుకున్న వ్యక్తికి పడతాయి. అంటే ఎవరికి? బిజినెస్ మ్యాన్స్కి, వ్యాపారస్తులు పడతాయి అనమాట. కాబట్టి 2000 రూపాయలు దాటితే 1.1% ఛార్జ్ పడుతుంది అనేది పూర్తిగా అవాస్తవం. ఆర్బీఐ కానీ ఎన్పిసిఐ కానీ మన మార్గదర్శకాల ప్రకారం ఏంటంటే వీటికి ఎటువంటి ఛార్జెస్ లేవు. కాబట్టి ఈ వాస్తవాన్ని దయచేసి అందరికి కూడా దయచేసి ఈ వార్త అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది పూర్తిగా ఉచితమే యూపీఐ లావాదేవీలపై. అదేవిధంగా 2000 రూపాయల ట్రాన్సాక్షన్కి మన కొత్తగా ఫోన్పే ఓపెన్ చేసినా లేకపోతే కొత్తగా మన ఫోన్పే ఇన్స్టాల్ చేసి మన ఫోన్పే వాడుతుంటే 2000 రూపాయల ట్రాన్సాక్షన్ అనేది ఉచితంగా ఉంటుంది అనమాట. అంటే డైలీ లిమిట్. ఎందుకంటే మనం సైబర్ అంటే తెలియకుండా మనం అంటే మనకు తెలియకుండా కొన్ని వ్యక్తుల ద్వారా వేరే వాళ్ళకి వెళ్ళినా కానీ అమౌంట్ మనం స్కాన్ చేసినా కానీ లేకపోతే వేరే వాళ్ళ ద్వారా మనం ఏమైనా ఇబ్బంది పడినా కానీ ఈ 2000 రూపాయలు అనేది మన స్టార్టింగ్ ఏంటంటే ఒక రోజు అనేది లిమిట్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ అనేది ఆటోమేటిక్గా 99,900 రూపాయలకి అది ఆటోమేటిక్గా లిమిట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే మనం ఫోన్పే చేసినా గూగుల్ పే చేసినా లేకపోతే పేటిఎం నుంచి ఎటువంటి చేసినా కూడా ఛార్జెస్ పడడం అనేది మనకు తెలిసిన విషయమే. దాంతోపాటు ఇక్కడ మనం గర్వించగల విషయం అంటే, మనం ఒకవేళ మనం ఫోన్పే చేసినప్పుడు మన తెలిసిన నెంబర్ కాకుండా వేరే నెంబర్కి అన్నోన్గా ఒక పర్సన్కి ఒక నెంబర్ మారి అమౌంట్ అనేది డెబిట్ అయింది అనుకోండి ఒకసారిగా మన నుంచి. అప్పుడు మనం భయపడిపోతుంటాం, అమ్మో ఏంటి అమౌంట్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఎట్ట అని. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేనికంటే ఎన్పిసిఐ కానీ లేకపోతే మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో, మీరు ఎక్కడైతే మీ కార్డు నుంచి డెబిట్ అయిందో ఆ బ్యాంక్ ఏవైతే బ్రాంచ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అక్కడ రసీదు రాసి వాళ్ళకి ఇస్తే సబ్మిట్ చేస్తే ఎటువంటిది కూడా మీకు ఇబ్బంది ఉండదు. మీ అమౌంట్ ఒక 24 to 48 అవర్స్లో తిరిగి మళ్ళీ మీ అకౌంట్కే పడుతుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఇలాంటి వీడియోస్ తెలుసుకోవాలంటే దయచేసి మర్చిపోకుండా విహాన్ టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.